మళ్లీ పండుగ వాతావరణం నెలకొంది. చిరంజీవి కుమార్తె శ్రీజ ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఏ ముహూర్తాన ఆ బిడ్డ భూమి మీదకు వచ్చిందో కానీ అప్పటి నుండి చిరంజీవి కుటుంబంలో మరింత వెలుగులు వెదజల్లుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలను చూసుకొని ఎంతో మురిసిపోతున్నారు. సినిమాల షూటింగ్ లో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న చిరంజీవి సాయంకాల సమయంలో ఇంటికి రాగానే తన మనవరాలితో సమయం గడుపుతున్నారట. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఈ పాపకు నివృత్తి అనే నామకరణం కూడా చేశారట. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఒక వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. మరోసారి కన్నుల పండుగ లాంటి వేడుకకు శ్రీకారం చుట్టబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక అసలు విషయానికి వస్తే త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి బారసాల కార్యక్రమాన్ని అభిమానులు మరియు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరపబోతున్నారట. అయితే ఈ వేడుక ఎప్పుడో కాదు, తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజే జరుపుతున్నారట. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ప్రతిరోజు తన తండ్రి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపే రామ్ చరణ్ కి ఈసారి మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఏదేమైనా మెగా అభిమానులకు పండగ లాంటి వాతావరణాన్ని తలపించే ఈ వేడుక కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయానికి వస్తే సైరా నరసింహారెడ్డి షూటింగ్ అయిపోయిన తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి 2 పాత్రల్లో కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కోసం కొరటాల శివ అద్భుతమైన కథను సిద్ధం చేశారట. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండబోతోంది. ఈ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా తన అభిమానులను అలరించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.